సౌండ్ బాక్స్ ఉంటాయి. లోకేష్ అయినా అంతే మెయింటైన్ చేస్తారు, ఎక్కడికి పోయినా అవి ఉంటాయి సిస్టమ్. ఈయన అట్లా ఎందుకు పెట్టుకోవట్లేదు ఆలోచించాలి. బేసిక్ 10 మందిని పెట్టుకోవాలా ఆ పని మీద, ప్రత్యేకించి ఒక టీం ఉండాలా, కాలర్ మైక్ జేబుకి పెట్టుకోవాలా, అదే సందర్భంలో మాట్లాడుతూ ఉండాలి ఆయన. ఈ మిగతాది నా అవసరమైతే ఆ 10 సౌండ్ బాక్సులు ఉండేది పెట్టుకోండి, అందరు తల పక్కన చేతిలో పట్టుకుని ఉంచోండి, అది ఆటోమేటిక్గా ఉంటుంది అవకాశం. కేసీఆర్ లాగా పాతకాల పద్ధతి పోతానంటే ఆయనకే దెబ్బ. లేదు ఇంకోటి ఆ వెహికల్ కూడా పవన్ కళ్యాణ్ సిస్టమ్ చూడండి, మీకు ఆ పైన సన్ రూఫ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లోంచి పైకి వస్తాడు, అటు ఇటు సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇతని అట్లా లేదు, చంద్రబాబు గారి ఫార్ములా ఫాలో అవుతున్నాడు. అంటే బాబు గారిది కూడా మీకు ఆ పక్కనే ఉంటది, ఆ లెగ్ స్పేస్ ఉంటది, అక్కడ నుంచి ఉంటారు బాబు గారు కూడా. ఆయన అట్లాగా పైన దీంట్లో ఉండరు సన్ రూఫ్ వీటిల్లో. కాబట్టి అదే విధానం ఈయన నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే కొంచెం తేడా వస్తే కింద పడిపోయే దగ్గర నుంచి ఇందాక చూశాను, చివరికి ఆ తొక్కిసలాట దాన్ని ఆ మీద పడిపోతున్న దాంట్లో సెల్ఫీలు అంటూ మీదకి వస్తున్నటువంటి సిచ్యుయేషన్లో ఒక గన్మెన్ ఏమో ఎదురు నుంచున్నాడు, ఇంకో గన్మెన్ వెనకాల. ఎదురు నుంచోవడం వల్ల జగన్కి ప్రాబ్లం, అదే జగన్ కనబడట్లేదని కేకలేశారు. దాంతో అతను దిగేసి మళ్ళీ అతను కూడా వెనక్కి ఉంచోవాల్సి వచ్చింది. ఆ ఫుట్ రెస్ట్ మీద ముగ్గురు ఎక్కడ పడతారు ప్రాక్టికల్గా? చాలా ఒకటేంటంటే